చిక్కుడుకాయ కూర వండే వాళ్ళకి రెండే రెండు టిప్పులు. చిక్కుడుకాయ వండేటప్పుడు చాలా చిన్నగా కట్ చేయొద్దు. కట్ చేస్తే ఆ కూర మెత్తగా అవుతుంది, టేస్ట్ చప్పగా అవుతుంది. 2, తాలింపులో ఉల్లిపాయలు వేయొద్దు, దానివల్ల కూడా కూర టేస్ట్ పోతుంది. 3, ముందుగా ఉడకబెట్టేసి నీళ్ళల్లో వేసి తర్వాత పోపు వేస్తారు, అట్లా వేయద్దు. ఇలా వేసి తాలింపు వేసి తర్వాత కుక్కర్లో ఇలా పెట్టి మూత ఇలా పెట్టి చేయండి. కూర ఎంత మంచిగా ఉందో మీకే తెలుస్తుంది. బాగా ఉడకకముందే ఇందులో నేను పసుపు వేసాను, కారం వేసాను, ఉప్పు వేసాను. ఇంతకు మించి ఏం అవసరం లేదు, చిక్కుడుకాయ కూర పాడైపోతుంది. ఇంతే, ఇలా పెట్టి ఇలా మూత పెట్టండి. మెత్తగా కొంచెం అయ్యే వరకు ఉంచండి, బాగా మెత్తగా అవ్వద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టినా ఇలా పెడితే కూర టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తింటే మీకే అర్థమవుతుంది.